హాయ్ వివర్స్, మనం వచ్చేసి గర్ అనేటువంటి లెసన్ని చూడబోతున్నాము. సెకండ్ స్టాండర్డ్ సారంగి అనేటువంటి బుక్లో నుంచి సిబిఎస్ఈ సిలబస్. ఇక్కడ వచ్చేసి ఇంటిలో పిల్లలతో ఆడుకోవడము, తర్వాత వచ్చేసి ఇంటికి రావడము, తర్వాత వచ్చేసి ఇవన్నీ మనము చూడగలుగుతున్నాము ఈ యొక్క పిక్చర్లో. పాపా క్యోं అచ్చా లగ్తా హై అప్నా ప్యారా ప్యారా ఘర్. ఎందుకని నాన్నగారు మనకు ఇల్లు బాగా నచ్చుతుంది, అందమైనటువంటి తర్వాత వచ్చే ప్రేమతో కూడినటువంటి ఇల్లు మనకి ఎందుకు నచ్చుతుంది. గూమ్ గామ్లే కేల్ కాల్నే నహీ బోల్తా లేకిన్ ఘర్. మనం వచ్చేసి ఆడుకుంటాము, తర్వాత వచ్చేసి తిరుగుతాము, తర్వాత వచ్చేసి ఆటలు ఆడుకుంటూ మనం వచ్చేసి ఇంటిని మరవం అన్నమాట. మనము చేరుకునేది ఇంటికే వచ్చి మళ్ళీ చేరుకుంటాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా సరే, లేదా బయటికి వెళ్ళి ఆడుకుని తర్వాత ఇంటికే వస్తాం అనమాట. స్కూల్కి వెళ్ళినా సరే, లేదా జాబ్కి వెళ్ళినా సరే. नहीं आपको लगता पापा है माँ की गोदी सा घर, प्यारी प्यारी ममता वाला सुंदर सुंदर न्यारा घर. ఇక్కడ మనం వచ్చేసి నాన్న తర్వాత వచ్చేసి అమ్మ ఒడి లాగా ఉంటుంది ఈ యొక్క ఇల్లు. చాలా ప్రేమతో కూడినటువంటి, మమతలతో కూడినటువంటి అందమైనటువంటి ఈ యొక్క ఇల్లు అన్నమాట. సో సంతోషంతో కూడినటువంటి ఇల్లు. तक कर जब वापस आते हैं कैसे बिछ बिछ जाता घर, किला पिला आराम दिलाकर नई ताजागी देता घर. तक कर जब वापस आती हैं, మనం వచ్చేసి చాలా అలసటపడి ఇంటికి వచ్చినట్లయితే మనకు వచ్చేసి ఈ యొక్క ఇల్లు వచ్చేసి ఏం చేస్తుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట. మనం వచ్చేసి ఆడుకుంటాము, భోంచేస్తాము, తర్వాత విశ్రాంతి తీసుకుంటాము. ఆరాం పిల్ల దిలాక నయ్యి తాజగి దేతాగర్. మనం విశ్రాంతి తీసుకొని మరలా మనం వచ్చేసి తాజాగాను ఉత్సాహంగాను మనము ఆఫీసులకు కానీ లేదా స్కూల్కి కానీ మనము వెళ్తాం అనమాట. కాబట్టి ఇల్లు అనేటువంటిది ఎప్పుడు ప్రేమతో కూడినటువంటిది, మమతలతో కూడినటువంటి ఒక ఆలయం లాంటిది ఇల్లు. ఈ యొక్క లెసన్ని రచించింది వచ్చేసి దివిక్ రమేష్ అనేటువంటి వ్యక్తి రచించారనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.